हाय फ्रेंड्स అందరికీ నమస్కారం మనం ఈ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్టాండ్ ఎలా తయారు మనము పీవీసీ పైపులతో స్టాండ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ పైపు 10 ఫీట్లు ఉంది 10 ఫీట్ ఉంది ఒక పైప్ వచ్చేసి 200 పడింది మాకు 200 పడింది షాప్ వాళ్ళు 250 అలా చెప్పారు కానీ బార్గెనింగ్ చేస్తే తక్కువకి ఇస్తారు ఇంకా కావాల్సినవి ఇవి ఇదే కాకుండా టీ షేప్స్ కావాలి టీ షేప్స్ అంతే కాకుండా చేసుకోవడానికి ఇంకా కర్వ్స్ కావాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న కోసం పైప్స్ ఇలా ముక్కలుగా చేసుకోవాలి మన అడ్జస్ట్ చేసుకోవడానికి అలాగే ఎల్బోస్ మనం ఇది పూర్తిగా స్టాండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం మనకు ఇవి వీటన్నిటిని జాయిన్ చేసుకోవడానికి గ్లూ అవసరం అవుతుంది ఇది ఎట్లా అంటే పర్మనెంట్ గ్లూ ఒకసారి పెట్టామంటే మళ్ళీ తీయడానికి వీలుండదు అందుకే ముందుగా జాగ్రత్తగా చూసుకొని మెజర్మెంట్స్ అవి అన్నీ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది జాయిన్ చేసేది సైడ్స్కి అలాగే ఈ మధ్యలో చిన్న చిన్న పీసెస్ అన్నీ ఇలా గ్లూ పెట్టుకుంటూ మనకు కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చే విధంగా చూసుకోవాలి ఈ స్టాండ్స్ వల్ల ఏంటంటే మనము ఇనుప స్టాండ్ అలా వాడడం వల్ల అది వర్షానికి రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవైతే మనకు దాదాపు ఒక 8 to 10 ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటుంది అలాగే పెద్ద పెద్ద కుండీలు కూడా పెట్టుకోవడానికి వీలుంటుంది ఎండకైనా వానకైనా తట్టుకునే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఒక స్టాండ్ పైన అప్రాక్సిమేట్లీ మనము 4 పెద్ద కుండీలు పెట్టుకోవచ్చు చిన్నవైతే 6 వరకు పడతాయి ఇలా మనం తీసుకున్న పెద్ద పైప్స్ని ఒకటి జాయిన్ చేసుకోవాలి మధ్యలో టీ షేప్స్ జాయిన్ చేయడానికి ఇలా చిన్న పీసెస్ని కట్ చేసుకుంటూ దానికి అటాచ్ చేసుకోవాలి ఇది 2 సైడ్స్ ఈక్వల్ రాకున్నా సరే అటుపక్కన ఇటుపక్కన ఈక్వల్ వచ్చి మధ్యలో మనం ఎగ్జాక్ట్గా రాకున్నా పర్లేదు అలా వీడియోలో పడితే స్కేలు పెట్టకట్లా సేమ్ ఈ వీడియోలో ఎలా చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎవరైనా బస్ స్టాండ్ చేసుకున్నామంటే మనము రెండో చేయడానికి చాలా సులభంగా ఉంటుంది చూడండి ఇది సైడ్ ఈ స్టాండ్ మొత్తం ఒకవేళ లెంత్ ఎక్కువగా ఇచ్చుకున్నామంటే మధ్యలో బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సపోర్టివ్గా మేము ఒకటి ఇచ్చుకున్నాము ఒకవేళ స్టాండ్ లెంత్ చిన్నగా ఉందనుకోండి 2 సైడ్స్ సరిపోతాయి మధ్యలో సపోర్ట్ లేకున్నా ఏం కాదు మేము దాదాపు ఎందుకంటే పొడవుగా చేసుకున్నాం కాబట్టి మధ్యలో సపోర్ట్ ఉంటే బాగుంటుంది స్టాండ్ కూడా మధ్యలో బెండ్ కాకుండా ఉంటుంది అని మధ్యలో ఒకటి సపోర్ట్ ఇచ్చాము మధ్యలో 4 పీస్ అవసరం అవుతాయి తర్వాత పెడదామా ఇంకా 3 ఉన్నాయి ఇది వీడియో తీసినాక తర్వాత నెక్స్ట్ మనం పెట్టేసేద్దాం ఈ స్టాండ్ వల్ల ఏంటంటే ఇంకా ఎలాంటి దుమ్ము అలాంటిది ఏం లేకుండా ఈజీగా మట్టి పోయే ఛాన్స్ ఉంటుంది వర్షం పడినా కూడా వాటర్ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు ఒక ఆర్డర్ వైజ్గా పెట్టుకోవచ్చు మాకేంటంటే మేము మిద్దెతోట స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒకేసారి స్టాండ్స్ పెట్టుకోకుండా ఒక్కో కుండి తెచ్చుకున్నాం కాబట్టి ఇటుకలు అలాంటివి పెట్టడం వల్ల కింద ఏంటంటే చిన్న చిన్న చెద పురుగులు వాటర్ ఆగి కింద మొత్తం ఇట్లా అంటే బూజులాగా పట్టేసింది దానివల్ల ఫ్లోరింగ్ కూడా పాడవుతుంది కాబట్టి ఈ ఐడియా బాగుంటుందని ఇలా చేసాము ఇది ఎడ్జెస్ దీని తర్వాత లాస్ట్కు ఫైనల్గా కర్వ్స్ పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది
చూడండి. ఒకసారి స్టాండ్ అంతా సెటప్ అయిన తర్వాత అన్నీ ఒకసారి గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఉల్టా తిప్పుకొని ఇవి కింద బేస్ కాళ్ళు చూడండి. మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులలో పిల్లల్ని కూడా వాళ్ళని పార్టిసిపేషన్ చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఇలాంటి పనులు. మంచిగా ఉంటాయి కావచ్చు. ఇలా మొత్తం సిక్స్ పెట్టుకున్నాము. చూడండి ఒకసారి అంతా ఫిక్స్ అప్ అయిన తర్వాత ఇలా ఉందో స్టాండ్. ఒకవేళ కింద మనకు ఈ కాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అనిపించినా కూడా కట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా స్టాండ్ అంతా తయారయ్యాక ఇలా ఉంది. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. మాకు 2000 రూపీస్ పడింది 4 స్టాండ్లకి. మొత్తం ఖర్చు అంతా కలిపి, అంటే టీస్ కర్వ్స్ అన్నీ కలిపి. చూడండి ఇలా పెట్టుకున్నాక చాలా నీట్గా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్